దేశ చరిత్రలో ప్రాధాన్యతను సంతరించిన బొబ్బిలి యుద్ధానికి ఈ రోజుతో 228 ఏళ్లు పూర్తయ్యాయి. 1757 జనవరి 24న విజయనగరం, బొబ్బిలి రాజుల మధ్య జరిగిన యుద్ధంలో ఫ్రెంచ్ బుస్సీ ప్రోద్బలంతో కోటను ధ్వంసం చేశారు. యుద్ధంలో విజయ రామరాజుని హతమార్చి తాండ్ర పాపారాయుడు వీర మరణం పొందారు. బొబ్బిలి యుద్ధం జరిగిన రోజును పురస్కరించుకుని బొబ్బిలి యుద్ధ స్మారక స్తూపం దగ్గర ఎమ్మెల్యే బేబీనాయన నివాళులర్పించారు. ఆనాటి యుద్ధం విశిష్టతను వివరించిన రాజవంశీయులు ఎమ్మెల్యే బేబీ నాయనతో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. పౌర్షాలగడ్డ బొబ్బిలిలో ప్రస్తుతం మనం ఉన్నాం. బొబ్బిలి తాలూకా యుద్ధం జరిగిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ యుద్ధ స్తంభం నిర్మించి బొబ్బిలిలో ఆనాడు జరిగిన యుద్ధంలో మరణించిన వారి తాలూకా దీనికి నిలయంగా ఇక్కడ ఒక స్తూపాన్ని, యుద్ధ స్తంభాన్ని ఒకటి నిర్మించారు. ఈ యుద్ధ స్తంభం దగ్గర బొబ్బిలి యుద్ధం జరిగిన నాడు ఇక్కడైతే అమరులైన సైనికులకి వారికి తాలూకా ఇక్కడ నివాళులు అర్పించే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ బొబ్బిలి రాజవంశీయులు ఉన్నారు, బేబీ నాయన గారు ఉన్నారు. ఆయన అడిగి మరికొంత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు తాలూకా విశిష్టత ఏంటి? ఈ రోజు ప్రతిసారి మీరు ఇక్కడ బొబ్బిలి యుద్ధం జరిగిన రోజున ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తారు, దీని ప్రత్యేకత ఏంటండి? ఇవాళ ఈ సంవత్సరం జనవరి 24, 2026 బొబ్బిలి యుద్ధం జరిగి 269 సంవత్సరాలు. బొబ్బిలి యుద్ధం జరిగినటువంటి రోజు ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకి 3:30, 4 ప్రాంతంలో బొబ్బిలి కోట మీద దాడి జరిగినటువంటి పరిస్థితి. అప్పుడు పూర్వం మట్టి కోటలండి అన్నీ, అయినప్పటికీ చాలా వీరోచితంగా పోరాడి ఇంచుమించు తెల్లవారుజామున 3:30, 4 మొదలైనటువంటి యుద్ధం ఒక 11, 11:30 వరకు ఆ యుద్ధం కొనసాగింది. తర్వాత ఫ్రెంచ్ వారు ఫిరంగిలు తెచ్చి కోట గోడలు బద్దలుగొట్టాక ఆ యుద్ధం అనేది 1:1. అంటే అప్పుడు బొబ్బిలి యుద్ధంలో బొబ్బిలి రాజ్యానికి ఉన్నటువంటి సైనికులు 250 మంది, టోటల్ 400 మంది ఉంటే చరిత్ర ఏం చెప్తుందంటే 150 మందిని రాజాం పంపించారని. 250 మందితో ఇక్కడ పోరాడాడని చరిత్ర చెప్తుంది. శత్రు సైన్యం ఇంచుమించు 10,000 నుంచి 15,000 మధ్యన స్ట్రెంత్ ఉంటుందని చరిత్ర చెప్తుంది. ఎప్పుడైతే గోడలు పగలగొట్టక ముందు, ఫిరంగిలతో గోడలు పగలగొట్టక ముందు ఇంచుమించు హెవీ డ్యామేజ్ బొబ్బిలి సైన్యంలో చాలా తక్కువ ప్రాణ నష్టం జరిగి చాలా హెవీ డ్యామేజ్ శత్రు సైన్యం మీద చేశారని చరిత్ర చెప్తుంది. కోట గోడలు ఎప్పుడైతే బదలైపోయాయో మరి అనివార్య 1:200, 300 రేషియోలో ఉండడం వల్ల అప్పుడు అందరు కూడా వీరమరణం పొందుతారు. అన్నిటికన్నా పురుషుల తాలూకా త్యాగం ఎంత ముఖ్యమో బొబ్బిలి ఆడవారు రాణి మల్లమ్మదేవి గారి ఆధ్వర్యంలో మరి వీరమరణం అంటే ఏ శత్రువు కూడా బొబ్బిలి ఆడదారి మీద చెయ్యకూడదు అన్నటువంటి సంకల్పంతో ఎప్పుడైతే కోట గోడలు బదలయ్యి మరి ఇంకా ఓటమి, వీరమరణం, వీరస్వర్గం అదే ఓటమి అనివార్యమైన వారికి తెలుస్తూ వారు ముందు నుండి సామూహికంగా ఆత్మాహుతి చేసుకొని ఏ ఒక్క ఆడదాని మీద పరాయి మగోడు చేయి పడకుండా వ్యవహరించినటువంటి వీరోచితమైనటువంటి గాథ బొబ్బిలి యుద్ధ గాథ. ఇవాళ ఇక్కడ అప్పుడు బొబ్బిలి యుద్ధం నాటి కోట ఏదైతే ఉండేదో అక్కడ ఒక చిహ్నంగా అప్పుడు కోట తాలూకా పాడుబడిపోయినటువంటి రాళ్ళు రప్పలతోని ఈ యుద్ధ స్తంభ చిహ్నం అనేది 1891లో నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడాను ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుందని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. నాటి తాలూకా వీరోచితమైన పోరాటం ఆ రోజు అనివార్యమై సామూహికంగా మహిళలు వారిపై పరాయి మగవాడు చేయి పడకుండా ఉండే ఉద్దేశంతో వీరమరణం పొంది ఆ రోజు తాలూకా బొబ్బిలి యుద్ధానికి ఉండేటువంటి స్మృతులు నెమరు వేసుకునేందుకు గాను ఈ యుద్ధ స్తంభాన్ని నిర్మించారు. ఇక్కడైతే ప్రతి సంవత్సరం బొబ్బిలి యుద్ధం జరిగిన రోజుని ఈ రోజు ఇక్కడ ఏమైనా అందరూ